ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించమని, నీ వాక్యము చేత మా జీవితాలను తృప్తిపరచమని, నీ వాక్యము చేత మా హృదయములను కట్టమని, నీ వాక్యము చేత మమ్మల్ని సరిచేసి స్థిరపరిచి బలపరిచి పూర్ణులుగా చేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యదానం నిమిత్తమై లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటెల్లనూ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండు అని చెప్పెను. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు వారు దేవుడు అయితే ఆయన రాజులకు రాజులుగా ప్రభువులకు ప్రభువులుగా మనలందరినీ తన రాజ్యములోనికి తీసుకువెళ్ళటం కొరకు యేసుక్రీస్తు వారు రెండోసారి మరలా ఈ భూమి మీదకి రాబోతున్నారు. మనందరికీ తెలిసిన ఒక సత్యమైన వార్త. అయితే దేవుడు ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఏ సమయంలో వస్తాడు అనేది మాత్రము యేసుక్రీస్తు వారు ఎవరికీ చెప్పలేదు. కానీ అది అకస్మాత్తుగా ఒక రోజున రావటం అనేది పక్కా అని చెప్పి క్రీస్తు వారు తెలియజేయడం అనేది జరుగుతుందండి. అయితే యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఆయన రాకడ గురించి ఉద్దేశించి కొన్ని సంగతులను దేవుడు మనందరికీ తెలియపరుస్తున్నాడు. అది ఏంటి అని అంటున్నట్లయితే, మీరు తిండిబోతుల వలె ఉంటున్నట్లయితే, మీరు నిద్రబోతుల వలె ఉంటున్నట్లయితే, మీరు ఐహిక సంబంధమైన వ్యక్తుల వలె మీరు జీవిస్తున్నట్లయితే, అకస్మాత్తుగా మీ మీదకు ఊరి వచ్చినట్లుగా మీరు భయపడేవారుగా, మీరు టెన్షన్ పడేవారుగా, మీరు ఏంటి ఏమైంది అని కంగారు పడేవారుగా ఉండకుండా ఉండునట్లు మీరు కొన్ని చేయాలి. ఏంటి అని అంటున్నట్లయితే, మెలకు కలిగి దేవునికి ప్రార్థన చేయాలి అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నీ జీవితంలో నీవు ఈ రోజున ఏమి చేసినా చేయకపోయినా ఆయన రాజ్యము వచ్చినప్పుడు నీవు ఆయన రాజ్యములో కొనిపోవడం పడాలి అని అంటున్నట్లయితే, మొదటిగా నీవు చేయాల్సింది ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నీ జీవితము క్రీస్తుకు అది ఎంతో ప్రాముఖ్యముగా ఉంచబడుతుంది. నువ్వు పరిశుద్ధముగా జీవించకుండా నీకు ఇష్టానుసారముగా జీవించి నీవు పాపము చేసి, తప్పులు చేసి, మోసాలు చేసి, అన్యాయాలు చేసి, ప్రాముఖ్యముగా దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా నీ జీవితము నీకు ఇష్టానుసారముగా బ్రతుకుతున్నట్లయితే విను, అది దేవునికి ఇష్టమైన జీవితము కాదు. సమయము రాక మునిపే ఈ రోజునే దేవునికి ఇష్టానుసారముగా మారి పరిశుద్ధమైన జీవితాన్ని నీవు ఎప్పుడైతే జీవిస్తావో నీవు అప్పుడే ఆయన రాజ్యంలోనికి నీవు ప్రవేశించుటకు అర్హుడు అవుతావు అనే విషయాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. అయితే పరిశుద్ధమైన జీవితాన్ని మనము చేసినప్పటికీ కూడా మనము చేయాల్సింది ఏంటి అని అంటున్నట్లయితే, ప్రార్థన కూడా చేసేవారుగా ఉండాలి. ప్రార్థన లేకుండా మన జీవితంలో ఏమి చేద్దామన్నా సరే అది సమస్తము వ్యర్థముగానే మారుతుంది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించి ఉన్నారు మనిషి రూపముగా. అయితే మనిషి రూపముగా జన్మించిన క్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నారు. 30 సంవత్సరాలు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు ఎవరికీ తెలియదు. 3.5 సంవత్సరాలు మాత్రము విచ్చలవిడిగా సేవ పరిచర్యను దేవుడు చేసి ఉన్నాడు. అనేక మందికి సువార్తను ప్రకటించడం అనేది జరిగినది. అనేక మంది ఆయన వైపు తిప్పడం అనేది జరిగినది. అయితే యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు. ప్రాముఖ్యంగా పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నారు. ఇంత భక్తి జీవితాన్ని చేస్తున్న క్రీస్తు కూడా అంతమంది పొద్దున్న లెగిస్తే శిష్యులు తేడా, చూసే ప్రజలు తేడా, వెంబడించే ప్రజలు తేడా, అందరూ తేడా జీవితమే. అనగా వారందరూ పాపము చేస్తున్నారు, మోసములు చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితి నుంచి వస్తున్నారు. ప్రాముఖ్యముగా వ్యభిచారులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు, ద్రోహులు ఉన్నారు, నిందలు వేసే వాళ్ళు ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు, కుళ్ళిపోతోళ్ళు ఉన్నారు, ప్రాముఖ్యంగా అధికారాన్ని లాక్కునే వాళ్ళు ఉన్నారు, చంపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. అనేకమైన రకాలమైన స్వభావము కలిగిన ప్రజల మధ్యన క్రీస్తు జీవిస్తూ ఉంటుండగా కూడా ఆయన ఏ రోజు కూడా పాపులతో స్నేహము చేశాడే కానీ పరిశుద్ధ జీవితానికి విడిచిపెట్టలేదు, పరిశుద్ధ జీవితానికి నో చెప్పలేదు. ఎంతమందితో స్నేహం చేసినా, ఎంతమందితో తిరిగినా, ఎంతమందిని వెంబడించినా, ఎంతమందితో సహవాసము చేసినా సరే ఆయనలో పరిశుద్ధత ఇంచి కూడా తొలగిపోలేదు. కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఈ లోకములో భయంకరమైన పాపిష్ట లోకములో అనేక మంది అనేక రకమైన స్వభావములు కలిగి ఉంటారు. అయినప్పటికీ
మన జీవితంలో పరిశుద్ధతను విడిచిపెట్టుకో. మరి సినిమాకి వెళ్ళారు కదా, వీళ్ళు పలానా చోటుకు వెళ్ళారు కదా, వాళ్ళు ఆ పని చేశారు కదా, వీళ్ళు ఈ పని చేశారు కదా, మరి నేనెందుకు చేయకూడదు అని అంటున్నట్లయితే వాళ్ళకి నీకు తేడా ఉంది. ఏంటి అని అంటున్నట్లయితే నీవు ప్రత్యేకముగా ఎన్నుకొనబడిన వ్యక్తివి. నీవు క్రీస్తుని నమ్ముకొని పరిశుద్ధ సంఘానికి వెళ్తున్నావు, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నావు, దేవుణ్ణి నీవు సొంత రక్షకుడిగా అంగీకరించావు అని అంటున్నట్లయితే నీ జీవితము ఏమైపోయినా సరే, నీవు మాత్రము చావు బ్రతుకులలో ఉన్నా సరే పరిశుద్ధతను మాత్రం విడిచిపెట్టేవారుగా వండుకోడు. పరిశుద్ధ జీవితాన్ని నీవు కలిగి జీవించాడు. రెండోదిగా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనములో చూస్తున్నట్లయితే ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములలో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపు చుండెను. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి ఉదయమున ఆయన బోధిస్తున్నాడంట. అంటే వాక్యాన్ని చెప్తున్నాడు. పరిశుద్ధముగా ఎలా జీవించాలి, పరిశుద్ధముగా ఎలా బ్రతకాలి, పరిశుద్ధత వైపు ఎలా అడుగులు వేయాలి, సమస్తము ఆయన ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. ప్రాముఖ్యంగా ఆయన కూడా పాటిస్తున్నాడు. అయితే ఇంత పరిశుద్ధముగా నేను జీవిస్తున్నాను కదా, ఇంత యథార్థముగా నేను జీవిస్తున్నాను కదా, ఇంత భక్తి జీవితాన్ని నేను జీవిస్తున్నాను కదా, ఇంత వాక్య పరిచర్య చేసే జీవితాన్ని నేను జీవిస్తున్నాను కదా, ఇంత దేవునికి ఇష్టానుసారముగా నేను ఉన్నాను కదా అని చెప్పి ఆయన ప్రార్థనను ఏ రోజు కూడా స్కిప్ చేయలేదు. చెప్పబడుతున్న మాట ఏంటి అని అంటున్నట్లయితే రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపు చుండెను. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారికి ఒక అలవాటు ఉంది. ఏంటి అని అంటున్నట్లయితే ఆయన ఎప్పుడు ప్రార్థన చేసిన ఏకాంతంగా ఒక కొండ మీదకి వెళ్తాడు. ఆయన అక్కడ ఒక స్థానం సిద్ధపరచుకున్నాడు. ఆ స్థానం దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయనకి అది అలవాటుగా ఉన్నది. అంటే ఇక్కడ ఆలోచన చేయండి, ఉదయము పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తున్నాడు, సాయంత్రకాలము జీవిస్తున్నాడు, రాత్రికాలము జీవిస్తున్నాడు. పరిశుద్ధ జీవితాన్ని జీవించినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు కాలము గడుపుచుడు. అంటే దేవుని సన్నిధిలో ఆయన సమయాన్ని గడుపుచున్నాడు. తండ్రి దగ్గర ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడండి. ఈ రోజున నీవు ఏ వ్యక్తివైనా సరే, ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తివైనా సరే, నువ్వు ఎవరివైనా సరే, నీవు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దానికి అర్థము అక్కడికి వెళ్ళటము, ఇక్కడికి వెళ్ళటము, అది చేయటము, ఇది చేయటము అది కాదు. నీకును దేవునికి ఒక సంబంధము ఏర్పడి ఉండాలి. పొద్దునంతా ప్రజలతో ఉన్నాడు, సాయంత్రకాల సమయం నందున ఏకాంతముగా తండ్రితో గడిపాడు. ఈ రోజున మన జీవితంలో కూడా, మన జీవితంలో మనం ఉద్యోగం చేసుకున్నా, మనం వ్యాపారం చేసుకున్నా, మన కుటుంబ జీవితాన్ని చేసినా, మనం ఏది చేసినా సరే, వాక్య పరిచర్య చేసినా, ఇతరులకి సువార్తను ప్రకటించినా సరే, ఒక సమయము మనం పెట్టుకోవాలి. క్రీస్తుకు మనము సరెండర్ అయిపోయి, అక్కడ క్రీస్తు, ఇక్కడ నేను, ఇద్దరము కలిసి ఒక సమయములోనికి మనము రావాలి. ఎప్పుడైతే మనం ఇటువంటి సహవాసం క్రీస్తుతో మనము చేసుకుంటామో, మనము ఆత్మీయతలో అటు శారీరకముగా మెలకువ కలిగిన వారి వలె మనము ఉంటాం. ఎప్పుడైతే మనము మెలకువ కలిగిన వారి వలె ఉంటామో, దేవుని యొక్క దినము వచ్చినప్పుడు మనము గ్రహించగలిగి ఆయన రాజ్యములోనికి మనము వెళ్ళుటకు అది సహాయపడుతుంది అనే విషయాన్ని గ్రహించింది. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం నుంచి క్లుప్తముగా ధ్యానించుకుందాం. మీ హృదయములో ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారము వలనైనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించి వారందరి మీదకి అకస్మితముగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటెల్లని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువ కలిగి యుండుడి అని చెప్పెను. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండలకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములలో ఆయన ఎద్దుకు పెందల కాడే వచ్చుచుండిరి. ఈ రోజున మన జీవితములో క్రీస్తు విషయం నిమిత్తమే అందించబడుతున్న యొక్క సత్యమైన వాక్యము, శ్రేష్టకరమైన వాక్యము వినాలి, వాక్యానుసారముగా జీవించాలి. ప్రాముఖ్యముగా వాక్యముతో పాటు మన వ్యక్తిగత జీవితములో దేవునితో సమయాన్ని గడిపే ఒక అనుభవంలోనికి కూడా మనము రావాలి. ఈ అంచె దినాలలో మెలకువ కలిగి లేకుండా, ప్రార్థన చేయకుండా, దేవునితో సహవాసము కలిగి జీవించకుండా నీవు బ్రతుకుతున్నట్లయితే విను, ఒక రోజున ఆయన రాబోతున్నాడు. ఆ రోజున నీ జీవితము నాశనము కాకూడదు అని అంటున్నట్లయితే అది తిండి వలన, అది మత్తు వలన, మరి ఏదైనా
ఏ విషయం నిమిత్తమైనా సరే నీ జీవితము వృధా కాకూడదు, వ్యర్థము కాకూడదు, ఉరి వచ్చినట్టుగా అది నీ మీదకు రాకూడదు. నీవు శక్తిమంతుడుగా, ధైర్యముగా, నీతిమంతుడుగా, యథార్థముగా ఆయన యందు నీవు నిలబడాలి అని అంటున్నట్లయితే ఆయన చెప్తున్న మాట ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేయొచ్చు ఉండుడి అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది. ఈ రోజున మన జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని చేయాలి, ప్రార్థనా జీవితాన్ని చేయాలి. పరిశుద్ధ జీవితము, ప్రార్థనా జీవితము, ఈ రెండే మన జీవితాన్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది అనే సత్యాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. మరి ఈ రోజున వాక్యం వింటున్న మీ జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని చేస్తూ ప్రార్థనా జీవితము లేదా, లేకపోతే ప్రార్థనా జీవితాన్ని చేస్తూ పరిశుద్ధమైన జీవితం లేదా, లేకపోతే రెండూ ఉన్న దేవుని యందు నమ్మకం లేదా, లేకపోతే రెండూ లేవు, ఈ రోజే ఈ సత్యాన్ని తెలుసుకుని ఉన్నారా? ఏ విషయం నిమిత్తమే భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. ప్రార్థనలో ఏకీభవించండి, దేవుని యొక్క సహాయమును కోరండి. తప్పనిసరిగా ఆయన గొప్ప కార్యాన్ని మన జీవితంలో జరిగించుటకు సమర్థుడు అనే విషయాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. శ్రేష్టకరమైన నీ వాక్యము ద్వారా మాతో బహుసూటిగా స్పష్టముగా మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయమునందున దేవాలయంలో బోధించుచునే, రాత్రికాల సమయమునందున తండ్రితో సమయాన్ని గడిపే అనుభవంలోనికి నీవు వచ్చి ఉన్నావు. నీవు చూపించిన మాదిరి మా జీవితంలో మేము కూడా ఆ రీతిగా ఉండులాగిన సహాయమును దయచేయి. మేము ఎంత ఉన్నతమైన స్థానంలోనికి వచ్చినా, ఎంత ప్రఖ్యాతగాంచిన వ్యక్తులుగా మారినా, మేము ఏ స్థితిలో ఉన్నా సరే, అది దీన స్థితి, ఉన్నతమైన స్థితి, సంపన్నుని స్థితి, ఏ స్థితి అయినా సరే పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టకూడదు, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టకూడదు. ప్రార్థన యందు మెలకువ కలిగి ప్రార్థన చేసి నీతో ఒక సంబంధము, నీతో ఒక సహవాసము కలిగి జీవించే కృప, అట్టి జీవితాలను మాకందరికి నీ దయచేయమని, ఎవరెవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని చేస్తూ ప్రార్థనా జీవితం లేకుండా ఉంటున్నారు, ఎవరెవరైతే ప్రార్థనా జీవితాన్ని చేస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని లేకుండా ఉంటున్నారు, వారందరికీ ఏదైతే లోటుకుందో వీర వారికి దయచేయమని, నీ కృప, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావము ఈ వాక్యము ద్వారా నీవు మాత్రమే పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.